హాయ్ హలో వెల్కమ్ టు విఎస్బి డాక్టర్ టేప్స్. మీ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క కార్యక్రమాన్ని మీకోసం మేము అందిస్తూ ఉన్నాము. యాక్చువల్గా ఇవాళ మన టాపిక్ మొల్లలు, అదేనండి పైల్స్ అని అంటూ ఉంటారు కదా, అదనమాట. యాక్చువల్గా ఈ వ్యాధితో చాలామంది చాలా ఎక్కువగా మీ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క కార్యక్రమాన్ని మీకోసం మేము అందిస్తూ ఉన్నాము. యాక్చువల్గా ఇవాళ మన టాపిక్ మొల్లలు, అదేనండి పైల్స్ అని అంటూ ఉంటారు కదా, అదనమాట. యాక్చువల్గా ఈ వ్యాధితో చాలామంది చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. యాక్చువల్గా అసలు మొల్లలు అంటే ఏంటి, అది ఎవరికి వస్తుంది అని చూసుకుంటే, ఒకే చోట కదలకుండా కూర్చొని పనిచేసే వాళ్ళకి, వ్యాయామం సరిగ్గా చేయని వాళ్ళకి, మన శరీరాన్ని కదపకుండా ఏ సమస్య లేకుండా చూసుకుంటుంటారు కదా, వాళ్ళలో ఎక్కువగా ఈ పైల్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఈ పైల్స్ అనే దానికి మెడిసిన్స్ కూడా ఇప్పుడు వచ్చేసాయి. అయినా అది ప్రతి ఒక్కరికి మెడిసిన్ అనేది పడదు కదండి. సో అలాగే మన హోమ్ రెమెడీస్తో కూడా మనం పైల్స్ అనే దాన్ని మనం దూరం చేసుకోవచ్చు. ఓకే అండి, ఇవాళ పైల్స్ని ఎలా దూరం చేసుకోవాలో చూద్దాం. మొదటిగా ఆముదం నూనె మనందరికీ తెలిసే ఉంటుంది. యాక్చువల్గా ఆముదం నూనెలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫంగస్, బ్యాక్టీరియా, అలాగే వాపు వ్యతిరేక లక్షణాలు కూడా ఉంటాయి. అందుకే ఇది మొల్లల పరిణామాన్ని, నొప్పిని తగ్గించడంలో చాలా వరకు సహాయపడుతుంది. ప్రతిరోజు రాత్రిపూట పాలల్లో 3 ml ఆముదం నూనెని కలిపి తీసుకోవడం వల్ల మీకు కొంచెం మేలు జరుగుతుందని తెలుపుతున్నాము. అలాగే మొల్లల ప్రాంతంలో కూడా ఈ నూనెను రాయాలి. బయట నుంచి నూనెను రాయాలి, లోపలికి పాలుగా తీసుకోవడం వల్ల ఇది ప్రభావం చూపించి నొప్పి ఇంకా ఇతర మొల్లల లక్షణాలని తప్పకుండా తగ్గిస్తుంది. ఇంకా రాత్రిపూట భోజనాలు ఎక్కువగా తగ్గించాలి. మనం ప్రస్తుతం అనుభవిస్తున్న అన్ని ఆరోగ్య సమస్యలకి మూల కారణం ఆహార పదార్థాలే. మొల్లలను కారణమయ్యే మలబద్ధకాన్ని ముందుగా తగ్గించాలి. అందుకు తగ్గ ఆహారాన్ని తీసుకోవాలి. ఎక్కువగా పీచు పదార్థాలు అంటే ఫైబర్ ఉన్న ఆహారాన్ని తీసుకోకూడదు. పీచు పదార్థం ఆహారం పరిణామాన్ని పెంచే లక్షణం దానికి ఉంటుంది. అందుకు దానికి దూరంగా ఉండాలి. అలాగే ఎక్కువగా విరోచనాలయ్యే ఆహారాన్ని కూడా తినడం వల్ల మలం పెరిగి అవి ఇంకా అసౌకర్యాన్ని కలిగిస్తాయి. బాగా వేయించిన పదార్థాలు కూడా మరింత ఆరోగ్యాన్ని క్షీణింపజేసే అవకాశాలున్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే మొల్లల్ని చాలా తొందరగా నివారించవచ్చు. నీరు ఎక్కువగా తీసుకోవాలి. పైల్స్ని అరికట్టాలంటే ఇది చాలా సులభమైన పద్ధతి. సరిపడా నీరు తీసుకోవడం వల్ల, అలాగే మంచి ఆరోగ్యకరమైన ఆహారం వలన పేగులు కూడా చక్కగా పనిచేస్తాయి. ఎక్కువగా నీరు తాగడం వల్ల మలబద్ధకం, దాని ద్వారా పైల్స్ రెండు నివారించబడతాయి. రోజుకి 8 నుంచి 10 గ్లాసులు నీరు తాగితే జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. ఇంకా సలాడ్. మొల్లలతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే దోసకాయ వంటి సలాడ్ని తీసుకోమని సలహా ఇస్తూ ఉంటారు. క్యారెట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా వాపు వ్యతిరేక లక్షణాలు ఉంటాయి. ఇవి మొల్లలను తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలో విటమిన్ సి, కేలు రక్తనాళాలకు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇంకా ఇంగువ. మొల్లల సమస్యతో ఉన్నవారు రోజు ఆహారంలో ఇంగువను చేర్చుకోవడం మంచిది. ఎందుకంటే ఇది కూరలో వేసుకోవచ్చు, లేదా గ్లాసులో నీటిలో కలుపుకొని కూడా తాగొచ్చు. ఇది మన దేశవాళీ వంటలు అవడం వల్ల ఇది జబ్బులను ఖచ్చితంగా నయం చేస్తుంది. ఇలాగా మేము చెప్పిన ఆహార పదార్థాలను కరెక్ట్గా తీసుకుంటూ అప్పుడప్పుడు డాక్టర్ని కలుస్తూ వాళ్ళ యొక్క మెడిసిన్స్ కూడా వాడటం వల్ల ఈ మొల్లల నుంచి మీరు బయటపడి మీ యొక్క జీవితాన్ని హ్యాపీగా గడుపుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటుంది మీ విఎస్బి టీవీ. SS Developers Rajahmundry, world's best facilitated venture started. Open flat, independent houses, villas, bungalows, education recreation. SS Developers very spacious atmosphere. Our project amenities: clubhouse, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers 100% Vastu, 24/7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajahmundry. Visit at www.ssdevelopers.net.